ఇక ఇదిలా ఉంటే ఫార్ములా ఈ రేస్ పై కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ హాట్ కామెంట్స్ చేశారు. అవినీతి అక్రమాలు చేసిన వాళ్ళు ఎవరైనా సరే అరెస్ట్ కాక తప్పదన్నారు అద్దంకి దయాకర్. ఎవరికి లేని ఆత్రత కేటీఆర్ కే ఎందుకో అర్థం కావట్లేదన్నారు. గత ప్రభుత్వంలో కేటీఆర్ శాఖలలో భారీగా అవినీతి జరిగిందన్నారు. మా ప్రభుత్వంలో శాస్త్రబద్ధంగా చట్ట ప్రకారం చర్యలుంటాయని తెలిపారు. అయితే ప్రజల సొమ్ము దోచుకుంటే ఎవరైనా అరెస్ట్ కాక తప్పదన్నారు అద్దంకి. వచ్చినాక జరిగిన అవినీతిలో మేజర్ పార్ట్ ఎలా కేటీఆర్ శాఖలకు సంబంధించే ఉన్నట్టుగా సమాచారం ఉంది. అంతేకాకుండా అన్నిటికీ అపెక్స్గా ఈరోజు మాజీ ముఖ్యమంత్రి కూడా దానికి బాధ్యుడై ఉంటాడు. కాబట్టి అరెస్ట్ చేయండి దమ్ము ఉంటే అనేది కాదు. అవినీతి జరిగితే అరెస్టు ఉంటుంది, అక్రమం జరిగితే అరెస్టు ఉంటుంది. కాబట్టి అవి ప్రాతిపదిక లేకుండా మీ మాదిరిగా ఇష్టం వచ్చినట్టుగా మీకు వ్యతిరేకంగా ఉంటే తీసుకొచ్చి జైల్లో పెట్టినట్టుగా, జైల్లో పెడితే గమ్మున కూర్చుంటారని గతంలో మీరు అనుకున్నట్టు ఫార్ములా ఈ ప్రభుత్వానికి ఉండదు. శాస్త్రీయంగా సాక్ష్యబద్ధంగా ఉన్న అంశాల పట్లనే చర్యలు ఉంటాయి.